అయితే సార్ ఫైనల్ గా ఇప్పుడు కులగణన మళ్ళా రిపీట్ చేయాలంటున్నారు కదా. సో దీని గురించి ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా, యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఇప్పుడు 150 కోట్లు ఖర్చు పెట్టినారు, అంతా బూడిదలో పోసిన పన్నీరేనా? మీరు దయచేసి తెలంగాణ పౌరులందరూ ఓకే టీవీలా మొత్తం హెడ్డింగ్తో సహా ప్రూఫ్తో సహా మేము చూపించినాం. తెలంగాణ ఓటర్ల జాబితా చూపిన 3,32,000 మంది 10వ తరగతి పరీక్ష 5 లక్షల మంది రాసిందని, ఇంటర్మీడియట్ పరీక్ష 5 లక్షల మంది, మీకు అంటే ర్యాండమ్గా చెప్తున్నా. అట్లా 60 లక్షల మంది వీళ్ళే వస్తారు అని మొత్తం సాక్షాత్ సహా చూపించిన. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ మేము కులగణన చేస్తానే మళ్ళీ 150 కోట్లు మన బొక్కే కదా. 150 కోట్లు ఏమైనా దాన్ని లెక్క చెప్పాలి కదా. దీని మీద ఎంక్వైరీ జరగాలి కదా. ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిందో లెక్క జరగాలి కదా. ఇది రేవంత్ రెడ్డి అనేటోడు, ఫహీం ఖురేషి అనేటోడు, చామల కిరణ్ అనేటోడు 3-4 కూర్చొని ఒక పేపర్ పైన రాసి 150 కోట్లు జేబులు వేసుకున్నారా అని జనం అనుకుంటున్నారు. ఈరోజు మీరు మళ్ళీ చేస్తున్నట్టే దానికి బలోపేతం అవుతుంది. ఒకవేళ రీసర్వే అని మీరు అన్నారు కాబట్టి ఈ రోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మీరు వెంటనే ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే వెంటనే రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఈ స్టేట్మెంట్ ఇచ్చినోడు వెంటనే రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. మహేష్ కుమార్ గౌడ్ నువ్వు బాజాబ్తా ఛాలెంజ్ చేసినావు. నువ్వు ఏమని ఛాలెంజ్ చేసినావు? ఏది మేము 1-2% అటు ఇది కాదు, కవిత ఇల్లే ఆమె సర్వేకు సైకిల్లో సహకరించలేదని చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఈరోజు రాహుల్ గాంధీ కూడా బాజాబ్తా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. నేను జీవితంలో కాంగ్రెస్ పార్టీకి పోయేది లేదు, నాకేం ములాజిం వాళ్ళు చేసేది లేదు. కాబట్టి ఈ రోజు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సాక్షిగా అబద్ధం చెప్పి నేను ఆ వీడియో తీసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. బాజాబ్తా ఈ రోజు పార్లమెంట్ లా తెలంగాణ జనాన్ని ఆయన కూడా బఫూన్ అయినట్టే కదా. ఇగో కాదు, ఒక్క నిమిషం చూడు. ఇప్పుడు ఈ సర్వే దెబ్బకి ఇంత అబద్ధం చెప్పింది కదా ఈయన. ఇంకోటి మహేష్ గౌడ్ది కూడా ఇప్పుడు హైదరాబాద్ ఉంటారని అందరు తెలుసు. నువ్వు సర్వే చేస్తున్నావు, రేషన్ కార్డు ఇస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు, ఎవరి ఇళ్ళ వాళ్ళు పోతారు కదా. అర్థమైందా? ఈ రోజు మీరు సర్వే చేయలేదు, మీరు అన్ని మోసం. రాహుల్ గాంధీ అబద్ధం చెప్పించారు. మీరు ఒక్కరు కాదు, ఈ రోజు రాహుల్ గాంధీతో అబద్ధం చెప్పించారు. ఈ రోజు వీళ్ళు అబద్ధం మహేష్ కుమార్ గౌడ్ తో అబద్ధం చెప్పించారు. మంత్రులు అబద్ధపు సర్వే జనం ముందు తీసుకొని వచ్చారు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం అనేది బర్తరఫ్ కావాలన్నా వద్దా? కావాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే రాజీనామా చేయాలన్నా వద్దా? ఈ రోజు మీరు రీసర్వే అంటే మీరు ఒప్పుకున్నట్టే కదా. కాబట్టి మీరు ఇమీడియట్ గా ప్రభుత్వం దిగిపోవాలి. ఒక్క నిమిషం కూడా ఈ రోజు ప్రజల, ఎందుకంటే 60,000 అంటే మీరు సర్వే మర్డర్స్ చేసిండ్రు, సర్వే పేరుతో మీరు చంపేసిండ్రు. 60 లక్షల మంది మా దగ్గర లేనే లేరు. వీళ్ళు మా ప్రజలే కాదు, వీళ్ళకు తెలంగాణకు సంబంధం లేదు. వీళ్ళు ఎప్పుడు ఏ రోజు కూడా మా ఓటర్లే కాదు, వీళ్ళు మా దగ్గర పౌరులు కాదు అని అక్కడ ట్రంప్ చెప్పినట్టుగా ఇక్కడ మీరు చెప్పారు. అదేందా? కాబట్టి ఈ రోజు ప్రభుత్వం ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు.